దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 1 మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians chapter 2 and verse 11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను తంత్రములను మనము ఎరుగిన వారము కాము. We know the plans of the devil. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా ఉండునట్లు. ఎందుకు క్షమిస్తున్నావు తెలుసా? క్షమించకపోతే సాతాను నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు క్షమించకపోతే సాతాను నిన్ను మోసం చేస్తుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. అందుకే మనము ఒకరిని ఒకరు క్షమించుచు ముందుకు సాగిపోవాలి. యు హ్యావ్ టు ఫర్గివ్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నానంటున్నాడు. Let me read this in English. Lest Satan should get an advantage over us, for we are not ignorant of his devices. So I forgive. Lest Satan should get advantage over us. If you refuse to forgive somebody, Satan gets advantage over you. అపవాదికి అవకాశం, అపవాదికి చోటు ఇచ్చుచున్నావు నువ్వు క్షమించకపోతే. కనుక ఎటువంటి పరిస్థితి అయినా, నీలో ఒక్క తప్పు లేకపోయినను, వారు ఇతరులు నీకు అన్యాయము చేసినను, ఏదైనా పౌలు అంటున్నాడు, నేను క్షమించుచున్నాను. ఎందుకంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లు, అపవాది మనల్ని మోసగించుకుని ఉన్నట్లు. అందుకే యేసు ప్రభువారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము, అపవాదికి చోటు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ ఈ ఆరాధనలో, ఈ మార్నింగ్ డివోషన్లో ఉన్న నీవు కొందరిని క్షమించకుండా ఇంకా ఉన్నావేమో, లేక ఒక్కరినైనా క్షమించకుండా నువ్వు ఇంకా అలాగే ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. క్షమించు. నీ హృదయంలో నుంచి వారి మీద ఉన్న ఆ కక్షను తీసివే, వారి మీద ఉన్న ఆ చేదును తీసివేసి నీవు ముందుకు దూచుకొని వెళ్ళిపోతావు నీ యొక్క లైఫ్లో. హిందీ में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 2 अध्याय और 11 वचन पढ़ रहे हैं कि शैतान का हम पर धाव ना चले, क्योंकि हम उसकी युक्तियों से अनजान नहीं. इसलिए हम एक दूसरे को क्षमा करते हैं. हमें क्षमा करना चाहिए, नहीं तो शैतान का हम पर दाव ना चलेगा. क्षमा करने से उसका दाव नहीं चलेगा. हमें धोखा नहीं दे सकता है. प्रभु को बहुत धन्यवाद. ये शैतान का युक्ति है कि हम दूसरों पर क्रोध रहें, दूसरों को हम क्षमा ना करें. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంత పెద్ద దైవజనుడివైనా క్షమించలేకపోతే అపవాదికి నువ్వు చోటిచ్చావు, అపవాది చేత మోసగింపబడుతున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపవాదిని ఎక్కడుండాలో అక్కడ నువ్వు పెట్టాలంటే నీవు క్షమించాలి. దెర్ ఇస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. There is power in forgiveness. Satan is defeated when you forgive others. అపవాది మీ జీవితంలో ఓడిపోతుంది నీవు ఇతరులను క్షమించినప్పుడు. కనుక దేవునికి స్తోత్రం. చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకంటే నా జీవితం అనుకున్నట్టు జరగటం, ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను జరగటం లేదు. ప్రియ సోదర, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ఎవరినైనా ఇంకా క్షమించవలన ఉందేమో, అదే ఈరోజు నీవు అడ్డగింపబడుతున్నావు, అపవాది నిన్ను మోసం చేస్తున్నది. ఈరోజు క్షమించుము, క్షమించుము. కొంతమంది తెలియకనే ఇతరులను క్షమించకుండా
కోపంలో దే డోంట్ నో దట్ దే ఆర్ హేటింగ్ అదర్స్. నువ్వేమి చెయ్యాలి తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని అడగాలి, ప్రభా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నట్లయితే నాకు తెలియపరచు ప్రభా. ఎందుకంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలి, నువ్వు నన్ను ఎక్కించాలి, అడ్డగిస్తున్నవన్నీ కూడా నేను తొలగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఏదైతే వారి జీవితంలో వారిని అడ్డగిస్తుందో ఆ అడ్డు ఈరోజు తీసివేయబడినందుకు స్తోత్రం. దేవా తన్ని మేము క్షమించి అపవాదికి చోటువ్వకుండా ముందుకు వెళ్తూ కృపాను గురించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రంలో నాయన. జాబ్స్లో బిజినెస్లో మీరుండి వారిని నడిపించి బలపరిచిన స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీడకే, మీ సహాయంకి స్తోత్రం. అందరూ మంచిగా రైటుకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. గొప్ప దేవా మీకు స్తోత్రంలో నాయన. ఉద్యోగముల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరూ తృప్తిపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ నూతన మాసంలోకి దేవా మేమందరం అడుగు పెట్టి ఉంటుండగా ఈ 3వ నెలంతయు నాయన మీ కాపుదలకే స్తోత్రం నాయన. తండ్రి, ఈ మోర్టాలిటీకే స్తోత్రం, అక్షయతకే స్తోత్రం నాయన. దైవికమైన ఆరోగ్యానికే, డివైన్ హెల్త్ కొరకు మీకు స్తోత్రం. దైవికమైన పోషణకే దేవా, డివైన్ ప్రొవిజన్ కొరకు మీకు స్తోత్రం. దైవికమైన నడిపింపుకే, డివైన్ గైడెన్స్ కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తుండగా మీరు మా అందరికీ చాలిన దేవుడు ఎందుకు స్తోత్రం నాయన. దేవా తండ్రి, మీరు మాకు కాపురిగా ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారిని బలపరిచినందుకు స్తోత్రం. వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా ఈ దేశాన్ని నువ్వు రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవు మహిమ పొందమని దేవా, ఇక నూతన మాసంలో ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి వారి యొక్క ప్రతి ప్రయత్నంలో నీవు ఉండి నడిపించమని, వారి ప్రయాణాల్లో మీ క్షేమంకై స్తోత్రం, డివైన్ ప్రొటెక్షన్కి స్తోత్రం, దైవికమైన భద్రతకి స్తోత్రం నాయన. నీ బిడ్డలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వారి గృహాలు చేర్చున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.